గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. మళ్ళీ మార్చి వచ్చేస్తుంది. మనకు సంవత్సరం ముగింపు సంవత్సరం వచ్చేస్తుంది. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ పెద్ద హర్రీగా కనపడరు, కానీ సాలిడ్ ఎంప్లాయీస్ మాత్రం బాగా హర్రీగా కనిపిస్తుంటారు. ఎందుకంటే మార్చిలోపు మనం ఏమైనా చేయాల్సి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి, ఎల్ఐసీలు ఏమైనా ఉంటే కట్టుకోవాలి, లేకపోతే ఇంకేదన్నా చేయాలి. ఎందుకంటే ట్యాక్స్ మనం సంపాదించిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుందనే బాధ చాలా మందిలో ఉండిపోయింది. కానీ ఇవన్నిటికీ కారణం మన స్వయంకృత అపరాధం అని కొన్ని కొన్ని విషయాల్లో మనం చెప్పాల్సి వస్తుంది. ఏదైనా సరే మీ యొక్క బాధలు, ఆవేదనలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గ్రహించినట్టుగా ఎక్కడ కనపట్లే. వాళ్ళ ధోరణి ఏదో, వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు మీకు మీ ఇన్కమ్ మీద మీకెంత ఆశో, మీకెంత ప్లాన్లు ఉంటాయో, గవర్నమెంట్ కూడా వాళ్ళకు వచ్చే రాబడి మీద కూడా అంతే ప్లాన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ని మెయింటైన్ చేయాలి, ఓట్లు బ్యాంక్ కోసం వెల్ఫేర్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ పోవాలి. అది సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి కనపట్టలేదు. కాబట్టి ఏంటంటే ఓటు పడాలి అంటే, మనం ఇంకా ప్రభుత్వంలో మెయింటైన్ కావాలి అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ని గణనీయంగా పెంచుకుంటూ పోవాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పబ్లిక్ నుంచి ట్యాక్స్ రూపంలో వచ్చేది. ట్యాక్స్ అంటే రెండు రకాలు: ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్, మీ సంపాదించిన ఆదాయం మీద కొంత మినహాయింపు పోయిన తర్వాత మిగతా మీరు ట్యాక్స్ రూపంలో మ్యాక్సిమం 30% కట్టాలి. అట్లనే అసలు మీకు ఏమాత్రం తెలియకుండా నేను ట్యాక్స్ కడుతున్నాననే బాధ కూడా మీ మీకు కనపడకుండా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మీరు సబ్బు కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా కూడా మీరు మీ దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్లో తీసుకెళ్ళిపోతున్నారు కదా, అదే జిఎస్టీ. అంటే ప్రతి మనిషి కూలి నాలి చేసుకుంటాడు కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టకుండా లేడు. అందరూ అన్ని ట్యాక్సులు కడుతూనే ఉన్నారు. అయితే ఏంటంటే ఇవాళ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనకి ఇప్పుడు మన అమల్లో ఉంది. 1961 యాక్ట్ రకరకాల మార్పులు చేసుకుంటా వచ్చినారు. ఇవాళ 2.5 లక్ష ఎగ్జామ్షన్ లిమిట్ కూడా పెట్టి చాలా సంవత్సరాలు అయింది. తర్వాత ఏంటంటే న్యూ ట్యాక్స్ రెజీమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ అంటూ పెట్టుకొచ్చారు. ఇలా న్యూ ట్యాక్స్ రెజీమ్కి మొగ్గు చూపే విధంగా న్యూ ట్యాక్స్ రెజీమే పెట్టండి, మాకు ఓల్డ్ ట్యాక్స్ రెజీము వద్దు అనేటట్టుగా పబ్లికే ఓటేశారు. 70% అబోవ్ మన న్యూ ట్యాక్స్ రెజీమ్లోనే ఫైల్ చేశారని స్టాటిస్టిక్ చెప్తోంది. దాన్ని బట్టి ఏంటంటే ఇక ఓల్డ్ ట్యాక్స్ అవసరం లేదు, న్యూ ట్యాక్స్కి వెళ్ళిపోదామని అనుకున్నారు. తర్వాత ఒక 50,000 స్టాండర్డ్ డిడక్షన్, ఎప్పుడో తీసేసిన స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 75,000 చేశారు ఉన్నారా. అదంతా బాగానే ఉంది. తర్వాత ఏమో ఒక 15,000 ఫ్యామిలీ పెన్షన్ అలా 25,000 రూపాయలు చేశారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వల్ల ఇండే ఇండెక్సేషన్ తీసుకోకపోతే 12.5 క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నారు. రకరకాల ప్రతిపాదనలు చేసుకుంటూ పోయారు. ఇవాళ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనేది అమల్లో పెట్టబోతున్నారు. బహుశా రేపు బడ్జెట్లో దీని ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే 2009లోనే చిదంబరం గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే దీని ప్రపోజల్ నేను తయారు చేయడం జరిగింది, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్. అలా నెమ్మదిగా ఇలా వచ్చి ఆఖరికి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది. కానీ దీని మీద చాలా కసరత్తులు జరుగుతున్నాయి. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అమలు జరిపి తీరుతామంటున్నారు. దానికి నాందే మీరు ఇవాళ న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఏ విధమైన ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ లేకుండా కేవలం 75,000 రూపాయలు మీకు స్టాండర్డ్ డిడక్షన్ తీసేసి మిగతా మొత్తం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. రకరకాల స్లాబ్లు అనుకోండి. ఎందుకంటే ప్రతి 3 లక్షలకి ఒక స్లాబ్ మారిపోతూ ఉంటుంది. 5% అలా మారిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం 30% ట్యాక్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఏంటంటే ఏదన్నా బాగా డిడక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎల్ఐసీలు ఉండి, మెడికల్ ఉండి, తర్వాత హౌసింగ్ లోన్స్ ఉండి, ఇవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రం ఓల్డ్ ట్యాక్స్ రిజిమే బెటర్గా ఉంటుంది. కానీ లేని వాళ్ళకి మాత్రం న్యూ ట్యాక్స్ రిజిమ్ ఈజ్ ఆల్వేజ్ అడ్వైజబుల్. క్యాల్కులేట్ చేసుకుంటే ఆ క్యాల్కులేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు
ఆ, ఆ క్యాల్కులేషన్ కూడా నేను మీకు ఒక చార్ట్ వేసి చూపిస్తాను. ఎందుకంటే మనకు టైం కూడా ఉంది. మీరు ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా ఇచ్చేసి ఉంటారు. ఇంకా టైం ఉంది కాబట్టి మార్చి వరకు టైం ఉంది. ఈలోగా రకరకాల క్లాసులు, రకరకాల అవేర్నెసెస్ నడిపే ప్రయత్నం చేద్దాం. దాంతో కొంత అవగాహన వస్తుంది. మీకున్న సందేహాలు కూడా మీరు తీర్చుకునే అవకాశం. కాబట్టి ఏంటంటే ఇవాళ న్యూ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో కొన్ని ఫీచర్స్ ఎలా ఉంటాయంటే, మనకి దీంట్లో కూడా ఆ, మన న్యూ ట్యాక్స్ రిజీమ్ లాగా ఎగ్జంప్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ ఏమీ ఉండవు. తర్వాత తర్వాత ఇప్పటి వరకు ఎల్ఐసి మెచ్యూరిటీ మీద మీకు ట్యాక్స్ లేదు. కానీ రేపటి రోజులు డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ వస్తే దాని మీద ఒక 5% మీకు మెచ్యూరిటీ మీద వేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా యాక్ట్ ప్రజెంటేషన్ కాలేదు కాబట్టి మనం ఇది ఊహ అనుకుందాము. నిజం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు శాలరీ ఇన్కమ్ అదర్ సోర్స్ కాకుండా మీరు రెసిడ్యువల్ సోర్సెస్ నుంచి, అంటే దాంట్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, తర్వాత డివిడెండ్ కానివ్వండి, ఏదైనా కానీ మీకు అదర్ ఇన్కమ్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసేయాలి, రెండు చేయాలి. తర్వాత కూడా ఇంకొకటి కూడా ఏంటంటే మీకు నో స్పెషల్ ట్యాక్సేషన్ అంటూ ఉండదండి. స్పెషల్ ట్యాక్సేషన్ ఎలా ఉందండి? క్యాపిటల్ గెయిన్స్లో స్పెషల్ ట్యాక్సేషన్ ఉంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మీద 15-20% ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ ట్యాక్సేషన్ లేకుండా క్యాపిటల్ గెయిన్స్ని రెగ్యులర్ ఇన్కంలో కలిపేసేసి దాని మీద ట్యాక్స్ విధిస్తారంటారు. ఇంకొక ముఖ్యంగా గవర్నమెంట్ ప్రతిపాదనలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు చూడండి, జిఎస్టీ అమలు జరిపినప్పుడు ఆ, వస్తువుల మీదనే, కొన్ని సర్వీసుల మీద ఉండే. ఇప్పుడు లేనిదంటూ ఏం లేదండి. మొన్న కూడా ఆ, ఇది పార్లమెంట్లో చాలా గొడవ అయింది. ఏంటంటే శ్మశానాల మీద కూడా జిఎస్టి విధిస్తున్నారని. అంటే ఇవాళ ఆ, దేని మీద వదిలిపెట్టే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా ట్యాక్సులు పడుతుంది. గాలి మీద, నీరు మీద, తిండి మీద, అన్నిటి మీద మీకు ట్యాక్స్ పడి, ఎందుకంటే ఇప్పుడు రెంటల్ మీద కూడా ఉంది కదా. కాబట్టి ఇక అన్నీ చేసేస్తారు. కాబట్టి టీడీఎస్, టీసీఎస్ కూడా బాగా విస్తరిస్తారట. దాన్ని బట్టి ఏంటంటే ఎక్కడ కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే 70,24,24,00,000 పాన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పాన్ హోల్డర్స్ 70 కోట్లు పైబడి ఉన్నారు. దాంట్లో 12,79,000 మంది ఆ, మీకు ఇన్కమ్ ట్యాక్స్లో రిజిస్టర్ అయి ఉన్నారు. ఎందుకంటే ఏదో సందర్భంలో ఫైల్ చేయాల్సి వచ్చింది, బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఇంకోటో ఫైల్ చేయాల్సి వచ్చింది. ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఫైల్ చేసిన వాళ్ళు ఎంతమంది లాస్ట్ ఇయర్ గణాంకాలు లెక్కేసుకుంటే 8,68,000%, అంటే 68 లక్షలు చేశారు. అంటే పాన్ రిజిస్టర్ అయిన వాళ్ళ మీద మీకు 18% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో ఉన్నారు. దాంట్లో ఆ రిజిస్టర్ అయిన దాంట్లో కూడా 67% మాత్రమే ఫైల్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ట్యాక్స్ రేట్లు తగ్గకుండా మనలో మనం కట్టిన, అంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కలిపితే దాదాపు 50% మనకి వెళ్ళిపోతుంది డబ్బులు. ఇంకా ఉండేది ఏముంది? కాబట్టి ఏంటంటే చాలామందిలో ఒక విసుగుదల అంటూ ఒకటి వచ్చింది. నేను కట్టిన డబ్బులన్నీ గవర్నమెంట్కి ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ? దొరికితే దొరికేంలే, అవకాశం ఉన్నప్పుడు రిఫండ్ రూపంలో తీసేసుకోవటమో, లేదా అవకాశం ఉన్నప్పుడు దాన్ని సప్రెస్ చేయటం అనే ఆలోచన మనసుల్లో ప్రబలిపోయింది. వాళ్ళ నీతి నిజాయితీగా బతకాలనే ఆలోచనని చంపుకుంటున్నారు. దానికి కూడా కారణం గవర్నమెంటు, ఒక రకంగా గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించట్లేదు. అందరినీ కూడా దీన్ని ఫైలింగ్ యాక్టివిటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి ఇటు గవర్నమెంట్ నిందించాలి. అట్లనే ఏంటంటే ఇవాళ ఆ, అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఫైల్ చేయాలి, అసలు మనం ట్యాక్స్లు ఎందుకు కట్టాలని ఆలోచన ఇవాళ చాలా మందిలో ఉంది. ట్యాక్స్లు ఎందుకు కట్టాలంటే మనది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కంట్రిబ్యూషన్ లేనిదే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి? ఆ మాత్రం తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం లేవా అంటే ఉన్నాం. కానీ
ఎందుకు చేయాలి నేను? నా డబ్బు నేను ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వానికి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఏదో విధంగా వీళ్ళందరూ ఫైల్ చేయకపోతే మాత్రం ఏముంది? ఎక్కడ రాబట్టుకోవాలి అక్కడ రాబట్టుకోవాలనుకుంటున్నారు. రకరకాల ట్యాక్సులు విధించారు. రేపు పొద్దున పోయినా కూడా, అన్నారా, పోయినా కూడా మీరు ఏ అప్పో సప్పో చేసి ఆ జిఎస్టీ కడితే కానీ దహన కార్యక్రమాలు కూడా జరగని స్టేజ్ వచ్చేసింది. ఒకప్పుడు ఎస్టేట్ డ్యూటీ ఉండి పెద్ద పెద్ద జమీందారులు చనిపోతే వాళ్ళకి ఎస్టేట్ డ్యూటీ కట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అది లేదనుకోండి ఇప్పుడు. సరే, ఈ విధంగా ఏంటంటే టీడీఎస్ టీసీఎస్ గణనీయంగా పెంచే ఉద్దేశం కూడా ఏంటంటే, వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే అన్ని చోట్ల మీకు ట్యాక్స్ పడిపోద్ది. కాబట్టి ఏంటంటే సచ్చినట్టు మీరు ఫైల్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు ట్యాక్స్ అయితే టీడీఎస్ ₹1 కట్ అయినా కూడా, ఇప్పుడు ఇప్పుడు అమల్లో ఉంది అది. టీడీఎస్ ₹1 కట్ అయినా కూడా మీరు ఫైలింగ్ చెయ్యకపోతే కంపల్సరిగా మీకు నోటీసులు జారీ అవుతాయి. కారణం కూడా ఏంటంటేనండి, అది ట్యాక్స్ కాదు. ఎందుకంటే మీ పేరున ఒక సస్పెన్స్లో డబ్బు కలెక్ట్ చేసి గవర్నమెంట్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే మీరు అసెస్మెంట్కి ఫైల్ చేస్తారో మీ ఇన్కమ్ డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అయినప్పుడు మీరు ఇంకా కొంత ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంటుంది, కడతారు. లేకపోతే మీరే ఎక్కువ కట్టినట్టుగా ఉన్నట్టయితే మీకు ఆ రిఫండ్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఈ డబ్బు ఖజానాకు చేరాలంటే ఖచ్చితంగా మీరు డిక్లేర్ చేయాలి అసెస్మెంట్ ద్వారా. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అప్పుడు మాత్రమే, లేకపోతే సస్పెన్స్లో ఉండిపోద్ది. అలా అని వాడుకోకుండా ఉంటారంటే వాడుకుంటారు, కానీ మనది కాని డబ్బులు అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి కంపల్సరీగా ఫైలింగ్ చేయాలని ఇది పెట్టారు. రేపటి రోజు నుంచి, ఇప్పుడు ఇవాళ ఫైలింగ్లు ఫ్రీ అండి, రేపటి రోజున దానికి కూడా ఇంప్లిమెంట్ చేస్తారేమో. ₹10 వసూలు చేసినా కూడా బొచ్చలని డబ్బులు వస్తాయి. రావా అండి? మరి ఆ, ఇవన్నీ ఎందుకు వదులుకుంటారు? గవర్నమెంట్ వదులుకోరు. అట్లనే 5-6 సంవత్సరాల నుంచి ఆ, అన్ని రకాల కథలు చేసుకుంటూ మనది కాని డబ్బులు కూడా మనకి ₹1,00,00,000 కొల్లగొట్టడం జరిగింది. ₹1,00,00,000. వాళ్ళందరికీ నోటీసులు వస్తున్నాయి. ఇవాళ నాకు నోటీసు రాలేదు, ఆ, నేను ఎస్కేప్ అయిపోయాను, నేను పర్వాలేదు అనుకునే స్టేజ్ లేదు. ఏ రోజైనా మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాల లోపు నోటీసులు వస్తానే ఉన్నాయి, తిరగదోలుతానే ఉన్నారు ఆల్రెడీ. ఎవరి పని వాళ్ళు ఉన్నారు. రేపటి రోజున దాని మీద పెనాల్టీస్ ఇప్పుడు కూడా 20 లక్షలు 30 లక్షల నోటీసులు వస్తున్నాయి. ఈవెన్ శాలరీ పీపుల్ కూడా 8 లక్షలు 9 లక్షలు డిమాండ్లు ఉన్నాయి. ఆ, వడ్డీ చక్ర వడ్డీ సంవత్సరం పెండింగ్ పడితే మళ్ళీ దాని మీద వడ్డీ మీద వడ్డీలు పడిపోతున్నాయి. ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. కాబట్టి ఏంటంటే రోజు రోజుకి టైట్ చేసి మిమ్మల్ని అందరినీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి చేస్తున్నారు. ఇంకొక ధోరణి ఏంటంటే, మీకు ₹7,75,000 వరకు ట్యాక్స్ లేకుండా చేశారు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. రేపు పొద్దున్న డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో కూడా అదే వస్తుంది. ఎప్పుడైతే మీకు అంత ఇన్కమ్ మీద ఎప్పుడైతే ట్యాక్స్ లెవీ కాదో అప్పుడు ఏమవుతుందంటే మీకు రేపటి రోజున ఆ ఆ డబ్బులు అంతా కూడా మీరు యొక్క పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. మీ దగ్గర డబ్బులు ట్యాక్స్ పడని ఆదాయం మీ దగ్గర ఉంది కాబట్టి దాని మీద మీరు శుభ్రంగా ఫ్రీగా ఆ డబ్బుల్ని వినియోగించుకోగలుగుతారు. కాబట్టి ఇది అన్ని రకాలుగా ఇప్పుడు ఇంకోటి ఏముంది, మీరు వినియోగించుకుంటే పర్చేస్ పవర్ పెరుగుతుంది కాబట్టి సర్వీస్కో గూడ్స్కో కొంటారు, మళ్ళీ దాని మీద ట్యాక్స్ కట్టాలి. దేన్ని వదిలిపెట్టి ప్రశ్న లేదు. వైట్ ఏంటి, బ్లాక్ ఏంటి? మీరు వైట్గా భావించిన డబ్బులు పెట్టి ఏదైనా కొనుక్కుంటారో కొనుక్కున్న దాని మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. కాబట్టి ఏంటంటే మీరు 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 మీ బాధ్యతలు మీరు తెలుసుకుని రేపొద్దున సక్రమంగా ఉంటే ప్రజానీకం అందరూ కూడా ట్యాక్సులు భారాన్ని మేము భరించలేము, దాన్ని మేము పడుతున్న బాధలు ఇది, మాకు పర్చేసింగ్ పవరే లేకుండా పోయింది అని చెప్పి వాళ్ళ చేత ట్యాక్స్ రేటు తగ్గించుకునే అవకాశాలను మనం పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా దాన్ని మనం వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇప్పటివరకు ఏంటంటే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్లో మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఒకటే. కానీ దీంట్లో మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ వేరు, అసెస్మెంట్ ఇయర్ వేరు. ఫైనాన్షియల్ ఇయర్ ముగించిన తర్వాత మీరు అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే 1 ఇయర్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు కూడా చాలా మందిలో కన్ఫ్యూజన్ అది. కాబట్టి అది తీసేయబోతారట, దీంట్లో డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో తీసేస్తారట. తీసేసి మీకు ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ పెడతారు. కాబట్టి పెద్ద ఇదే ఉండదు. కాబట్టి ఏంటంటే ఇక రాబోయేది డైరెక్ట్ ట్యాక్స్ కోడే వస్తుంది. దాని తర్వాత మీకు ఎక్కడ కూడా డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ ఉండవు. ఈ రేపు మార్చితో ముగించబడ్డ సంవత్సరానికి మాత్రమే మీకు 2 ఆప్షన్స్ అమల్లో ఉంటాయి. ఇప్పటికీ ఘోరం ఏంటంటే
బిలేటెడ్ రిటర్న్లు అన్నీ కూడా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనే ఫైల్ చేయించుకున్నారు. ఎక్కడ కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రివిజన్కి ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే బలవంతంగా మనల్ని అనగబెట్టి ఆ, చేయించుకుంటున్నారు ప్రభుత్వాలు, అట్లా అయిపోయినాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే రేపటి రోజున ఆ, ఏ ఏ విధమైన ప్రపోజల్ వచ్చినా కూడా దాన్ని ప్రజలుగా మనం వ్యతిరేకించవచ్చు. మనకు కావాల్సిన విధంగా దాని రూపకల్పనలో మనం కూడా ఒక భాగస్థులు కావచ్చు. కాబట్టి మెలకుగా ఉండండి. తర్వాత ఏంటంటే ఒక టాపిక్ తీసుకుని ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకుని మాట్లాడదాం. మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా లేదా అడ్వైజెస్ కావాలన్నా ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ తోటి మీరు మాట్లాడవచ్చు. అదే వాట్సాప్ నెంబర్ కూడా, దానికి కూడా మీరు క్వశ్చన్ పోస్ట్ చేసినా కూడా మీకు ఆన్సర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.